ఆసియా ఉద్రిక్తతల కారణంగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరల నుంచి చిన్న ఊరట లభించింది. కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ పై ₹183.50 తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. నేటి నుంచి తగ్గిన ధరలు అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరల నుంచి చిన్న ఊరట లభించింది. కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ పై ₹183.50 తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. నేటి నుంచే తగ్గిన ధరలు అమల్లోకి వస్తాయి. కమర్షియల్ సిలిండర్ పై ₹183.50 తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ రోజు నుంచే ఈ ధరలు అమల్లోకి వస్తాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి కృష్ణ అందుబాటులోకి వచ్చారు. కృష్ణ, ఇది భారీ ఊరట అని చెప్పొచ్చు. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర భారీగా తగ్గింది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరపై ఏకంగా ₹183.50 చమురు సంస్థలు తగ్గించాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, అదేవిధంగా డాబాల నిర్వాహకులకు ఇది పెద్ద ఊరటనిచ్చే తాజా నిర్ణయం అని చెప్పొచ్చు. ఈ రోజు నుంచే దేశవ్యాప్తంగా ఈ కొత్త ధరలు అమల్లోకి రాబోతున్నాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఇవి ఈ ధరలను తగ్గించినట్లుగా ప్రకటించాయి. అయితే 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ₹3,113.50 ఉండింది. దాన్ని ఇప్పుడు కొత్తగా ₹2,930 అమ్మబోతున్నారు. అదేవిధంగా 5 కిలోల FTL ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ ₹821.50 ఉండింది. దానికి ₹808.50 5 కిలోల FTL సిలిండర్లు అమ్మబోతున్నారు. ఇక 14.2 కిలోలు ఏదైతే డొమెస్టిక్ సిలిండర్ ఉందో గృహ అవసరాల కోసం, అందులో మాత్రం ఏమాత్రం మార్పు లేదు. గతంలో పాత ధర ఎట్లయితే ఉందో అంతే ఈ కొత్త ధర కూడా అంతే ఉంటుంది. సో పాత ధరలో అయితే మార్పు లేదు. డొమెస్టిక్ కి కేవలం వ్యాపార కమర్షియల్ సిలిండర్లకు మాత్రమే ఈ కొత్త ఈ రేట్లను తగ్గించడం జరిగింది. అయితే గత కొన్ని నెలలుగా చూస్తున్నాం శంకరి, ఈ పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ముడి చమురు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ బెంచ్ మార్క్ ధరలు కాస్త స్థిరపడటంతో ఈ దేశీయ చమురు సంస్థలు ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకి బదిలీ చేశాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి కూడా వరుసగా మార్చి, ఏప్రిల్, జూన్ నెలల్లో కమర్షియల్ గ్యాస్ ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది కమర్షియల్ గ్యాస్ పైన ఇదే మొదటి పెద్ద తగ్గింపని కూడా చెప్పొచ్చు. హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న రోడ్డు పక్కన ఉండే డాబాలు, క్యాటరింగ్ సర్వీసెస్, బేకరీల నిర్వాహకులకు ఇది అతిపెద్ద ఊరట అని చెప్పొచ్చు. వీరికి ప్రతి నెలా కూడా వందల సంఖ్యలో సిలిండర్లు అవసరం అవుతాయి కాబట్టి ఇన్పుట్ కాస్ట్ గణనీయంగా తగ్గుతుంది. ఈ హోటల్ వ్యాపారుల నిర్వహణ ఖర్చులు తగ్గడం వల్ల రాబోయే రోజుల్లో బయట లభించే ఆహార పదార్థాలు, టిఫిన్లు, భోజనాల ధరలు కూడా కాస్త అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. శంకరి, సాధారణంగా ఈ సాధారణ ఇళ్లలో వాడే 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎటువంటి మార్పు లేదు. వాటి ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. చమురు సంస్థలు కేవలం ఈ వాణిజ్య అవసరాల సిలిండర్లకే ఈ తగ్గింపును పరిమితం చేశాయి. అంటే సుమారు ₹183.50 తగ్గింపు అనేది ద్రవ్యోల్బణం భారంతో సతమతం అవుతున్నటువంటి చిన్న మధ్య తరహా ఆహార వ్యాపారులకు ఖచ్చితంగా ఒక బూస్టర్ డోస్ లాంటిదనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ కృష్ణ.